సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు చంద్రికల నేల వెదజల్లు చందమామ ఏల సలిలంబు బారుగాడ్పేల విసురు ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను అని భావకవి కృష్ణశాస్త్రి గారు అంటారు. ఈ పద్యం ఎందుకు చెప్పానంటే, నీరు ఎవరి కోసం పారుతూ ఉంది, గాలి ఎవరి కోసం వీస్తూ ఉంది, చంద్రుడు ఎవరి కోసం వెన్నెల విరుస్తాడు, చంద్రన్న కోసం వీళ్ళంతా ఎందుకు ఇక్కడ ఉన్నారని చెప్పేసి నిజానికి ఒక డౌట్ వచ్చింది నాకు. నిజానికి రిటైర్ అవుతుంది అసలు ఎవరు ఇక్కడ వేదిక మీద? ఎందుకంటే చంద్రన్న 60లో కాదు, దాన్ని టీనని చేసేసి సరిపోతుంది అనిపిస్తుంది అనమాట. ఎంత తొందరగా అన్నకు రిటైర్మెంట్ ఉందా అని చిన్న సందేహం కలుగుతుంది. కానీ గీత ఒక మాట చెప్తూ ఉంది, ఏమని? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహారార్థాయ నత్వం శోషిత మరసి అన్నది. కాబట్టి అనివార్యంగా కొన్ని పనులు మన జీవితంలో జరిగిపోతూ ఉంటాయి. అందులో భాగం ఒకటి ఈ ఉద్యోగ విరమణ. అదే కాకుండా ఇంకో మాట కూడా చెప్పింది గీత. ఏమన్నదంటే, ఒక వ్యక్తి తాను చేసినటువంటి పని లోపల ఎట్లా తర్వాత తరం వాళ్ళకు ఏ విధంగా తానున్నా లేకున్నా తన పేరు నిలవాలంటారు మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆ విధంగా యథాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన, ఆ విధంగా యథాచరతి శ్రేష్ఠ అంటే తాను వేసినటువంటి అడుగులు ఏ విధంగా వచ్చే తరానికి ఎట్లా ఆదర్శంగా నిలుస్తున్నాయని. మరి చంద్రన్న గారితో ఒక్కసారి మేము కూడా వెనక్కి వెళ్తే, మేము 90-92 ప్రాంతంలో ఇక్కడే యూనివర్సిటీ లోపల పీజీ చేసిన వాళ్ళం, ఎంఫిల్ చేసిన వాళ్ళం, పిహెచ్డి చేసిన వాళ్ళం సమాంతరంగా 2001 ప్రాంతం లోపల. అట్లా మరి ఇక్కడ కటకం శ్రీనివాస్ గారు అడ్వకేట్ గారు ఒకసారి లేచి నిలబడాలి. ఆయన ద్వారా మాకు చంద్రన్న పరిచయం అయ్యాడు. వాళ్ళందరూ ఏలూరులో LLB చేసినటువంటి సందర్భం లోపల అట్లా మా యొక్క సమూహం లోపల అన్నగారు పరిచయం కావడం జరిగింది. చాలా మంది చెప్పారు, తెలంగాణలో అన్నిటికంటే ఆత్మీయమైనటువంటి పలకరింపు ఏంటంటే అన్న. అక్కడ ఆత్మీయత అనేటువంటిది వచ్చి చేరుతుంది. కాబట్టి అట్లా చంద్రయ్య గారు ఏ విధంగా ఈరోజు, ఎందుకంటే ఆయన యొక్క జీవితము పూలపాన్పు కాదు, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. నిజంగా ఆచార్య అనే ఒక పదవి ఎవరికైనా విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఆ ప్రొఫెసర్ అనే పదవి అనిపించుకోవడం అనేటువంటిది చాలా గర్వంగా ఉంటుంది ఎవరికైనా కూడా. నేను కూడా PhD చేశాను 25 ఏళ్ల కింద, అనిపించుకోలేకపోయాను. నా క్లాస్మేట్స్ అందరూ కూడా ప్రొఫెసర్లుగానే చాలా మంది ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా ఎవరు ఏ స్థాయిలో, ఉపాధ్యాయుడైనా లేదా ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినా లేదా ప్రొఫెసర్ అయినా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయి లోపల రాణించగలిగితే ఆ పదవికి మనం న్యాయం చేసిన వాళ్ళతో. కాబట్టి ఉపాధ్యాయుడు అందులో ఉంది. ఉప అంటే దగ్గర, అధ్యయనానికి దగ్గర ఉండేవాళ్ళు ఉపాధ్యాయులు. తర్వాత రీడర్ లేదా లెక్చరర్, లేదా మనం ఇంకోటి గురువు అని చెప్తుంటాం. కాబట్టి ఆచార్యుడు. ఈ గురువు అంటే గకారం అంటే చీకటి, రకారం అంటే వెలుగు ఇచ్చేటువంటి వాళ్ళే గురువులు. వాళ్ళు బోధన చేస్తారా, లేదా ఇహపరమైన విషయాలు చెప్తారా, లౌకిక విషయాలు చెప్తారా, ఆధ్యాత్మిక విషయాలు చెప్తారా, ఎవరైనా కూడా గురువులే. ఎందుకంటే మనకు మొట్టమొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి, ఆ తర్వాత అక్షరాభ్యాసం చేపించేటువంటి గురువు. కాబట్టి తనకు తెలియని విషయాన్ని తెలియపరిచే వాళ్ళే గురువులు అవుతారు. కాబట్టి ఆ విధంగా మరి చంద్రన్న గారు ఆ గురువు అనేటువంటి పదానికి ఆచార్యుడు, తాను ఆచరిస్తూ తన విద్యార్థులకు బోధించే వాళ్ళు ఆచార్యులు. మన పూర్వాశ్రమంలో ఉన్నటువంటి పాఠశాల అవే. కాబట్టి ఆయన ఉదయం 4 గంటలకు లేస్తే విద్యార్థులు 4 గంటలకు లేసేటువంటి వాడు. ఆ విధంగా మరి గురువు అనేటువంటి స్థానం లోపల ఈ మరి ఒక్కొక్క మెట్టు ఎదిగి వస్తూ చంద్రయ్య గారు ఈనాడు ఆచార్య స్థానానికి ఎదిగి ఎంతోమంది విద్యార్థులు ప్రభావితం చేసి తన జీవితం ద్వారా, తన నడవడిక ద్వారా ప్రభావితం చేసి, ఎన్ని మెట్లు ఎక్కావని కాదు, ఎంత ఎత్తుకు ఎదిగావని, ఎన్ని మునకలు వేశావని కాదు, ఎంత లోతులు చూశావని, ఎన్ని పుస్తకాలు చదివావని కాదు, ఎంత సిద్ధిని పొందామంటారు మహాకవి డాక్టర్ సి నారాయణ గారు. ఆ విధంగా గురువు అనేటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా ప్రభావితం చేస్తాడు. కోటి సూర్యులున్నా, కోటి చంద్రులున్నా, గురువు మాట లేకుండా ఎద చీకటి పోతుందా, ఆ గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, ఆ త్రిమూర్తి రూపునకిదే వందనం. ఆ విధంగా 3. ఎందుకంటే గురువు అనేటువంటి వాడు బ్రహ్మ మనిషిని పుట్టిస్తే చదువుకోవాలనేటువంటి కోరిక పుట్టించేవాడు ఆయన బ్రహ్మ అవుతాడు. ఆ పుట్టినటువంటి వాడిని పరిపాలించేవాడు విష్ణు అయితే విష్ణు రూపము కూడా గురువు కలిగి ఉండాలి. తప్పులు చేసినప్పుడు శిక్షించేటువంటి వాడు శివుడు కాబట్టి శివుని రూపం కూడా ఆయనే. కాబట్టి ఈ 3 రూపాలు ఒక్క రూపం ఇస్తే ఆయన గురువు అవుతాడు. కాబట్టి అందుకే మనం ఆ విధంగా చెప్తున్న గురువును
బ్రహ్మ గురువు, విష్ణు గురువు, మహేశ్వరుడు అని చెప్తున్నాం కాబట్టి ఆ విధంగా మరి చంద్రయ్య సార్, మరి చంద్రన్న గారు, మేము ఆలేరు ప్రాంత వాసులము, జనగామ వాళ్ళు ఉన్నారు, మేమంతా కలిసి మిత్రుల ఒక లాఫింగ్ క్లబ్ అని ఒక క్లబ్ను పెట్టుకునే మా డిఎస్పీ సార్ ఉమేందర్ గారు ఉన్నారు, అందరం కలిసి ఒక క్లబ్ ఉంది మాకు. ఆ క్లబ్లో మేము అందరం సభ్యులం. రోజు అందులో మా సందర్భాలు ఉంటాయి. ఈరోజు మా గుంపు లోపల మొదట రిటైర్ అవుతున్న వ్యక్తి చంద్రన్న. ఇక మార్చిలో నేను రిటైర్ అవుతా. ఇక్కడ ఉమేందర్ సార్ కూడా తర్వాత వరుస ఉంది మాదంతా కూడా. కాబట్టి ఆ విధంగా నేను ఇంకో మాట అన్నతో ఏం చెప్తున్నానంటే, ఏ పోయం లివ్స్ లాంగర్ దెన్ పోయెట్ అని పోయెటిక్ లాంగ్వేజ్ చెప్తుంటాం. మనిషి తాను ఉన్నా లేకున్నా తన జీవితాన్ని పొడిగించుకోగలగాలి. ఈరోజు ఒక షేక్స్పియర్ బతుకున్నా, లేకుంటే ఒక కీట్స్ బతుకున్నా, నన్నయ్య బతుకున్నా, ఇంకొకరు బతుకున్నారంటే వాళ్ళు చేసిన పనుల వల్ల బతుకుతుంటారు. కాబట్టి ఆ విధంగా మరి చంద్రన్న గారు వేసిన ప్రతి అడుగు లోపల ఏదైనా కావచ్చు. ఎందుకంటే జీవితం లోపల ప్రతి మనిషి కష్టం లేకుండా ఎవరు రారు. ఇక్కడ మా లక్ష్మణ్ గారు వారిద్దరు ఒకే ఊరు, వాళ్ళిద్దరు ఆ విధంగా కష్టపడి బయటకు వచ్చినటువంటి వాళ్ళే. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని, ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రానికొద్దు, నింగే నీ హద్దు. కాబట్టి మన జీవితం లోపల నింగి హద్దుగా చంద్రన్న గారు వేసినట్టు అడుగులు. ఇక మరి ఎక్కువ చంద్రన్న గురించి చెప్పి పక్కన కూర్చున్న మేడం గురించి చెప్పకుండా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఏం సార్ నువ్వు అంత ఆయన గురించి చెప్తున్నావు, రోజు బాక్స్ కట్టి నేనైతే ఆమె గురించి ఒక్క మాట మాట్లాడుకు ఎట్లయితే అన్యాయం కాదు. కాబట్టి జీవితం లోపల స్త్రీ పాత్ర గొప్పనేటువంటిది, అందులోపల తల్లి పాత్ర ఇంకా గొప్పనేటువంటిది. కాబట్టి కనకనలాడే ఎండకు శిరసు మాడిన, మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా, చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మా. ఆ అమ్మలనే మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు. మా చంద్రన్న గారు రుణం తీసుకున్నటువంటి సందర్భం కాబట్టి ఆ విధంగా భార్య వెనక ముందులాడు వేళ వెన్ను తట్టిన భార్య వైతివి. కాబట్టి చంద్రన్న ఎప్పుడైనా వెనక ముందు వేస్తే ఆ వెనక ఉండేటువంటి వెన్ను తట్టి అతనికి ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వారు మేడం గారు. కాబట్టి వారికి ఈ సందర్భంగా ఇక మేడంకి ఒక బాధ ఏం తప్పిందంటే రేపంచా టిఫిన్ బాక్స్ లేదు, ఇక అంతే. ఇక మిగతా సేమ్ టు సేమ్. కాబట్టి ఇక కాకపోతే ఏందో మేడం అంటే జర ఇంటికన్నా ఎప్పుడు ఉంటారు కాబట్టి ఇక జర అన్న ఊకి ఇంటికన్నా ఉంటున్నట్టు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా కాకుండా శేష జీవితం కూడా మన అందరం కూడా శేష జీవితం అని ఒక తప్పు పదం వాడుతుంటాం. మనిషికి శేష జీవితం ఉండదు, భవిష్య జీవితమే ఉంటుంది. కాబట్టి ఆ భవిష్య జీవితం అంతా కూడా ఏ విధంగా మరి వాళ్ళు ఇంకా కూడా అంటే ఆది దంపతుల్లాగా మన పార్వతీ పరమేశ్వరులు అంటుంటాం, అట్లాంటి ఒక అన్యోన్యతను ఉండి ఉండేటువంటి భవిష్య జీవితం కూడా బాగా ఉండాలని ఇక్కడ వేదిక మా మేడం గారి కూడా మాట చెప్పుకోవాలి. బండ్రు శోభరన్న, మా భాస్కర్ అన్న, మేమంతా కూడా వారిది ఆలేరే మాది ఆలేరే. కాబట్టి మేడం గారు ఇప్పుడు ఒక అత్యున్నతటువంటి హోదాలో ఉండి మాకెప్పుడు కార్యక్రమంలో స్ఫూర్తిని కలిగిస్తాడు. ఇక మా భాస్కర్ చెప్పాల్సింది ఏం లేదు, ఆయన ఉద్యమ స్ఫూర్తి. కాబట్టి తెలంగాణ లోపల అనేక ఉద్యమాల లోపల మమేకమైనటువంటి వారు. వారికి గౌరవ ప్రిన్సిపాల్ గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.